హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ జాబ్ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్ ఎవరైతే మనకు ఆర్మీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఇది ఒక బంపర్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంది స్టూడెంట్స్, ఏంటంటే ఒక్కసారి జాబ్కి సెలెక్ట్ అయితే కనుక మీరు సంవత్సరం మొత్తం జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు స్టూడెంట్స్. సంవత్సరంలో కేవలం 2 నెలలు జాబ్ చేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో, నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుందో. సో వీటన్నిటి గురించి నేను చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. అలాగే మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. లెట్ us గెట్ ఇన్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. మనం చూసుకుంటే కనుక ఇది వచ్చేసి నోటిఫికేషన్ జాయింట్ టెరిటోరియల్ ఆర్మీ యాజ్ అన్ ఆఫీసర్ అని అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు పార్ట్ టైం కమిట్మెంట్ అండ్ నాట్ ఏ ఫుల్ టైం కెరియర్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నేను చెప్పాను కదా స్టూడెంట్స్ వీడియో స్టార్టింగ్లో వచ్చేసి మనకు సంవత్సరంలో 2 నెలలు పని చేయాల్సిన అవకాశం ఉంటుందని. సో ఇది అదే స్టూడెంట్స్. వచ్చేసి మన కండిషన్స్ చూసుకుంటే కనుక ఎలిజిబిలిటీ ఇండియన్ సిటిజన్స్ ఉంటారు స్టూడెంట్స్, మేల్ అండ్ ఫీమేల్. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 48 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే మనకు వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ చేస్తుంటే సరిపోతుంది స్టూడెంట్స్, ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి. ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఫిజికల్లీ అండ్ మెడికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ అని చెప్పడం జరిగింది. నోట్ వచ్చేసి మనకు చూసుకుంటే కనుక సర్వింగ్ మెంబర్ ఆఫ్ ది రెగ్యులర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ సర్వీస్, అలాగే పోలీస్, పారామిలిటరీ అండ్ లైక్స్ ఫోర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు 26 సెప్టెంబర్ 2021 అయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండడం జరిగింది. అండ్ అలాగే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే కనుక మనకు 28 జూలై నుంచి మనకు 19 ఆగస్ట్ వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు చాలా టైం అయితే ఉంది. 20 జూలైన స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే 19 ఆగస్ట్ వరకు అయితే టైం ఉండడం జరిగింది. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు హైదరాబాద్, బెంగళూరు, అలాగే సంబంధించిన ప్లేస్లో అయితే చెన్నైలో కూడా ఉండడం జరిగింది. దాంతోపాటు స్టాండర్డ్ సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉండడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో వచ్చేసి పార్ట్ 1 రీజనింగ్ ఉంటుంది, అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 2లో కనుక చూసుకుంటే మనకు పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది స్టూడెంట్స్, అలాగే పార్ట్ 2. సో దాంతోపాటు మనకు టైం అలాటెడ్ వచ్చేసి 2 hours ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 1లో 100 మార్క్స్ ఉంటుంది, అలాగే పేపర్ 2లో 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే పేపర్స్ వచ్చేసి మనకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసి 10th క్లాస్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు అదర్ సబ్జెక్ట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టెడ్ టు గ్రాడ్యుయేషన్ అనే ఇండియన్ యూనివర్సిటీ టైప్లో ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. అలాగే మనకు సిలబస్ చూసుకుంటే కనుక రీజనింగ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసి రీజనింగ్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ వచ్చేసి డిజైన్ ఎలా చేస్తారంటే మనకు క్యాండిడేట్స్ ఎబిలిటీ చెక్ చేసుకోవడానికి కంప్లీట్ సీక్వెన్సెస్, లాజికల్ కంక్లూషన్ ఎలా చేస్తారో ఒక సింపుల్ ప్యాటర్న్ ఆఫ్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక స్టేట్మెంట్స్, ఫిగర్స్, అలాగే లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ లాంటి చిన్నవి గ్రాడ్యుయేషన్ లెవెల్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్ట్ 2 చూసుకుంటే కనుక ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. సో దాంట్లో వచ్చేసి మనకి అర్థమెటిక్ ఉంటుంది, నెంబర్ సిస్టమ్, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, అలాగే రేషనల్ అండ్ రియల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, సో డివిజన్, స్క్వేర్, సో బేసిక్ క్వశ్చన్స్ స్టూడెంట్స్. అలాగే యూనిటరీ మెథడ్ అనేది ఉంటుంది, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్. అప్లికేషన్ వచ్చేసి సింపుల్ అండ్ కాంపోనెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్. అలాగే ఎలిమెంటరీ నెంబర్ థియరీ కూడా ఉండడం జరుగుతుంది. డివిజన్ అల్గారిథం, ప్రైమ్, కంపోజిట్ నెంబర్స్, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ 2, 3, 4, 5, 9, 11. అలాగే మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరేషన్ థియరం, హెచ్సిఎం, ఎల్సిఎం. సో ఇలా ఉండడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు మనం చూసుకుంటే కనుక 4 వచ్చేసి ఆల్జిబ్రా ఉంటుంది, అలాగే 5 వచ్చేసి ట్రిగ్నామెట్రీ అండ్ జామెట్రీ ఉండడం జరుగుతుంది. సో మెన్సురేషన్, స్టాటిస్టిక్స్. సో సిలబస్ ప్యాటర్న్ ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. మీ సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మీరు ఒకసారి సిలబస్ అయితే కేర్ఫుల్గా చదవండి. అలాగే పేపర్ 2 చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది. దాంట్లో పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, అలాగే పార్ట్ 2 వచ్చేసి ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి ఇంగ్లీష్ అయితే చాలా సింపుల్ స్టూడెంట్స్. మనకు వచ్చేసి క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ వర్క్మెన్ చెక్ చేయడం జరుగుతుంది. యూజ్ ఆఫ్ వర్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే మీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఫ్రమ్ సినోనిమ్స్ ఉంటుండే, యాంటోనిమ్స్, అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్, పారాజంబుల్స్, ఎర్రర్ స్పాటింగ్, జంబిల్డ్ సెంటెన్సెస్, సెంటెన్స్ కరెక్షన్. చాలా సింపుల్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు అసలు ఇబ్బంది పడకుండా ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా చాలా బాగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే స్టూడెంట్స్, మీరు అప్లై చేసే ముందు మీరు ఎలిజిబులా కాదా ఎగ్జామినేషన్కి అనేది మీరు
చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్ వచ్చేసి ప్రొవిజన్ సబ్జెక్ట్ సాటిస్ఫై అయిన ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనమాట. ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత మీ ఎలిజిబిలిటీ కండిషన్స్ సూటబుల్ అవ్వకపోతే మీరు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎగ్జామ్ చూసుకుంటే కనుక మనకు టైప్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి మనకు ఈచ్ పేపర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు 2 hours అయితే కండక్టెడ్ ఇన్ 2 sessions అని చెప్పడం జరిగింది. వచ్చేసి క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది ఈచ్ పార్ట్ ఆఫ్ ది పేపర్ సపరేట్లీ, అండ్ ఓవరాల్ యావరేజ్ 50% ఉంటే సరిపోతుంది. పెనాల్టీ చూసుకుంటే కనుక దేర్ విల్ బి పెనాల్టీ అండ్ స్టూడెంట్ నెగటివ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్స్ మార్క్డ్ బై క్యాండిడేట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. ఎంత నెగిటివ్ మార్క్ అని చెప్పలేదు, బట్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫీజ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది స్టూడెంట్స్. మనం ప్రస్తుతాన్ని చూసుకుంటే కనుక వచ్చేసి 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసి మీరు మోడ్స్ ప్రిస్క్రైబ్డ్ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్లో మీకు పేమెంట్ మోడ్ ఎలా చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. అలాగే చూసుకుంటే మీకు ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. www.jointterritoryarmy.government.in అనే వెబ్సైట్ ఇన్స్ట్రక్షన్స్కి మీరు క్లియర్గా చూసి ఇన్స్ట్రక్షన్స్ ఫిల్లింగ్ అప్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి IAF-TN9 రివైజ్డ్ పార్ట్ 1 అనే దాని మీద చూడండి స్టూడెంట్స్. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. మీరు వచ్చేసి ఆన్లైన్ మోడ్ని అప్లై చేయాల్సి ఉంటుంది. వచ్చేసి అడ్మిట్ కార్డ్ ఫర్ రిటర్న్ ఎగ్జామ్ చూసుకుంటే కనుక ఆన్లైన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సెంటర్ గైడెన్స్ కూడా అన్ని క్లియర్గా మీకు ఆన్లైన్లోనే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మనకు సెంటర్స్ కూడా వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంది, అలాగే మనకు నియరెస్ట్ ప్లేస్ బెంగళూరులో కూడా ఉండడం జరిగింది స్టూడెంట్స్. వచ్చేసి చూసుకుంటే మనకు సెలక్షన్ ప్రొసీజర్లో కనుక చూసుకుంటే కనుక మనకు వచ్చేసి మీరు అప్లికేషన్స్ వచ్చేసి ఒక కరెక్ట్గానే అనిపిస్తే కనుక మీకు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది స్టూడెంట్స్. దాని తర్వాత మనకు వచ్చేసి ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డ్ అనే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది బై ద రెస్పెక్టివ్ టెరిటరీ ఆర్మీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్లో. సో వచ్చేసి మనకు సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వచ్చేసి వీళ్ళందరూ టెస్ట్ అనమాట. ఇటు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అండ్ మెడికల్ బోర్డ్ ఫర్ ఫైనల్ సెలక్షన్. సో వేకెన్సీస్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ విల్ బి డిటర్మైన్డ్ యాజ్ పర్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ అనమాట. సో ప్రస్తుతానికైతే వేకెన్సీస్ ఇవ్వలేదు, బట్ సెలక్షన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతున్న కొద్దీ మనకు వేకెన్సీ అనేది తెలియడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎంబోడిమెంట్ ఫర్ ట్రైనింగ్ అనమాట. 1 month బేసిక్ ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ ఆఫ్ కమిషన్లో. 2 months యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ కూడా ఉండడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇంక్లూడింగ్ ద ఫస్ట్ ఇయర్. 3 months పోస్ట్ కమిషనర్ ట్రైనింగ్ విత్ ఇన్ ఫస్ట్ 2 years అయితే OTA చెన్నై అని క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ చూసుకుంటే కనుక టెరిటరీ ఆర్మీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ మ్యాండేటరీ 2 months ట్రైనింగ్ ఇన్ ఇయర్ అండ్ డస్ నాట్ ప్రొవైడ్ ఫుల్ టైమ్ కెరియర్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ఇది ఓన్లీ పార్ట్ టైమ్ కాన్సెప్ట్ అనమాట విత్ మ్యాండేటరీ 2 months ట్రైనింగ్ అనమాట ఇన్ ఇయర్. సర్వింగ్ ఇన్ టెరిటరీ ఆర్మీ డు నాట్ గ్యారంటీ పెన్షన్ అండ్ ద సేమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఎంబాయిడెడ్ సర్వీస్ యాజ్ పర్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ అనమాట. మీరు ఎవరైతే టెరిటరియల్ ఆర్మీలో పనిచేస్తున్నందుకు అంత మాత్రం మీకు పెన్షన్ వస్తుందని అనుకోవద్దు, బట్ ఇది వచ్చేసి ఎంబాయిడెడ్ సర్వీస్లో యాజ్ పర్ అని అగ్రిమెంట్ చెప్పడం జరిగింది. కమిషన్ ఈస్ గ్రాంటెడ్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ లిeutenant స్టూడెంట్స్. మీకు లిeutenantకి ఇచ్చే మీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ శాలరీ 56,100 ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. పే అండ్ అలవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్ విల్ బి సేమ్ యాజ్ రెగ్యులర్ ఆర్మీ ఆఫీసర్స్ ఎంబాయిడెడ్ ఫర్ ట్రైనింగ్ అండ్ మిలిటరీ సర్వీసెస్ అనమాట. ప్రమోషన్స్ అప్ టు లెఫ్టినెంట్ కర్నల్ వరకు అయితే మీకు ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. అలాగే ఆఫీసర్స్ కమిషన్ ఇన్ ఇన్ఫాంట్రీ టీఏ మేబీ కాల్డ్ అవుట్ ఫర్ ఆర్మీ అనమాట స్టూడెంట్స్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. మిలిటరీ సర్వీస్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ చెప్పడం జరిగింది. పే స్కేల్స్ చూసుకుంటే యాజ్ పర్ మన 7 CPC చూసుకుంటే కనుక లిeutenantకి వచ్చేసి మనకి 56,100 ఉంటుంది, క్యాప్టెన్కి వచ్చేసి 61,300, అలాగే మేజర్కి వచ్చి 69,400, అలాగే లెఫ్టినెంట్ కల్నల్ 1,21,200, కొలనల్కి వచ్చేసి 1,30,600, అలాగే బ్రిగేడియర్కి వచ్చేసి 1,39,600 అయితే ఉండడం జరుగుతుంది. మీరు వచ్చేసి మెయిన్గా ఏంటంటే మీరు రిటర్న్ టెస్ట్ అలాగే ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డులో క్వాలిఫై ఉంటే మీకు వచ్చేసి డాక్యుమెంట్స్ ఒరిజినల్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్ట్ కాపీ ఆఫ్ తీసుకొని రావాల్సి ఉంటుంది ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డుకి. అది మీకు చెక్ చేసిన తర్వాత అన్నీ బాగుంటే కనుక మీకు మెడికల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. అలాగే చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ IAF-TN9 రివైజ్డ్ పార్ట్ 2 టు బి డౌన్లోడెడ్ అనమాట. అండ్ ఫిల్ ఇట్ ఓన్ హ్యాండ్ రైటింగ్, మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్అప్ చేసేసి ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మెట్రిక్ కాన్వర్ట్స్, అలాగే లేటెస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ రిజిస్టర్డ్ MBBS డాక్టర్ తోటి తీసుకొని దాంతోపాటు మీకు కావాల్సింది ఇక్కడ చెప్తాను చూడండి స్టూడెంట్స్. అలాగే దాంతోపాటు మనకు వచ్చేసి డొమిసైల్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైనా ఎంప్లాయ్మెంట్ అయితే, అలాగే NOC సర్టిఫికేట్ తీసుకురావాలా. అలాగే ఏదైనా డాక్యుమెంటేషన్ వేరే ఉంటే గెస్ట్ ఆఫీసర్ సంతకం తీసుకొని, అలాగే మీకు వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ ప్రూఫ్, దాంతోపాటు కాపీ ఆఫ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే లేటెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఏదైనా ఉంటే కనుక తీసుకొని మీరు రావాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఏదైనా ఉంటే ఎంప్లాయీస్ రైల్వేస్లో పనిచేస్తున్నామంటే NOC తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు కింద ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాలోయింగ్ అప్లికబుల్ సర్టిఫికేట్ బి కంపల్సరీ ప్రొడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనమాట. ఇక్కడ ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని ఈ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ మీరు ఇంటర్వ్యూ అప్పుడు. ఇది స్టూడెంట్స్ మీకు ఇదొక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకు
ఈ జస్ట్ గ్రాడ్యుయేషన్ తోటి సంవత్సరంలో 2 సార్లు పనిచేసే అవకాశం, ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ మీద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను స్టూడెంట్స్. మీరు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక చిన్న ఎక్స్క్లూసివ్ బైట్తో ముగిస్తున్నాను. కాంపిటేటివ్ బైట్స్ బై భరత్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.